వెల్కమ్ టు సిఎండి న్యూస్. ముందుగా నేటి వార్తా విశేషాలు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో ఈ నెల 14 అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించే ఉత్సవాలను జయప్రదం చేయాలని మహనీయుల ఉత్సవాల కమిటీ పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించి పౌరులకు ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జయంతి ఉత్సవాల గౌరవ అధ్యక్షులు సుద్దాల చంద్ర, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత, వెంకన్న, సలహాదారులు బోయిని రాజమల్లయ్య, గడిపే కొమరయ్య, భక్తుల చంద్రమౌళి, ఫ్రాన్సిస్ తెలగందల శంకర్, కొమ్మల సంపత్ తదితరులున్నారు. ఆ రోజు ఏప్రిల్ 14 రోజు అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించారు. వారి రాజ్యాంగం పైన ఈరోజు ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ అని ఆధారపడుతుంది. ముఖ్యంగా ఇండియన్ అడ్మినిస్ట్రేషన్లో ఎగ్జిక్యూటివ్, లెజిస్లేషన్, జ్యుడిషియరీ అండ్ ప్రెస్. అంటే జ్యుడిషియరీ అంటే ఇది న్యాయస్థానంలో ప్రజల హక్కులను కాపాడేటువంటి, రక్షించేటువంటి న్యాయస్థానం. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క భారత రాజ్యాంగం పైన ఈ దేశ ప్రజాస్వామ్యం ఆధారపడుతుంది. కాబట్టి వారి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవాలని, అదేవిధంగా ఈరోజు ఏర్పాటు చేసినటువంటి సోదరులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ 14 ఏప్రిల్ నాడు అంబేద్కర్ యొక్క జయంతిని ఘనంగా జరుపుకొని వారి యొక్క ఆశయాలను కొనసాగించాలని, అదేవిధంగా యువత రేపు జరగబోయేటువంటి ఆయన ఆశయాలను కొనసాగించాలని, వారి యొక్క జీవితాన్ని, చరిత్రను తెలుసుకోవాలని ముఖ్యంగా యువతని సందర్శిస్తున్నాం. ముఖ్యంగా ఎందుకంటే ఇప్పుడున్నటువంటి యువత అనేది చెడు మార్గంలో పయనించకుండా, సెల్ ఫోన్ మార్గంలో పయనించకుండా అసాంఘిక కార్యక్రమం కాదు. అంబేద్కర్ యొక్క జీవిత చరిత్ర తెలుసుకుంటే అసలు నిజమైన ప్రజాస్వామ్యం అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి వారి జయంతిత్వాలను మన మేధావులు వారి ప్రసంగం ఇస్తారు. కాబట్టి వారి ప్రసంగంలో చరిత్ర తెలుసుకోవాలంటే అంబేద్కర్ యొక్క జయంతిని మరొకసారి ఘనంగా తెలియజేసుకుంటే జరగాలని, ఈ ఉత్సవాలు అందరూ హాజరై వారి యొక్క జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలని హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ ఆశిస్తున్నాను. ఫంక్షన్లో ఏర్పాటు చేసిన అంబేద్కర్ జయంతి ఉత్సవాల కమిటీ ప్రత్యేకమైన జేబీలు మరి ఏప్రిల్ 14 తారీఖున బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలకు హుస్నాబాద్ డివిజన్ స్థాయిలో హుస్నాబాద్ మండలం, హుస్నాబాద్ పట్టణం, అక్కనిపేట మండలం, కోయడం మండలం నుండి మరి దళిత బహుజన మిత్రులందరూ తరలి రావాలి. అదేవిధంగా ఈ కార్యక్రమానికి రేపు మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు హుస్నాబాద్ రాబోతున్నారు. కావున తన సమయాన్ని, తన మరి అమూల్యమైన టైంను రేపు ఉదయం మార్నింగ్ మనం అందరం కనవాలి. దయచేసి అందరూ దళిత మిత్రులందరూ రేపు ఉదయాన 7 గంటల వరకు మంత్రి గారి క్యాంప్ ఆఫీస్కి రావాల్సిందిగా కోరుకుంటూ మరి ఇట్టి మన అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా మరి తరలి రావాలి. ప్రతి గ్రామం నుంచి ఒక 20 మంది తరలి రావాలని ప్రతి ఒక్కరికి మరి ధన్యవాదాలు. జేబీ తెలుసు. జేబీ ఏప్రిల్ 14 శ్రీ గౌరవనీయులు పెద్దలు మంత్రివారి పొన్నం ప్రభాకర్ గారు నిశ్చయించిన సందర్భంగా మనకున్నటువంటి సాధక బాధకాలు కానీ, ల్యాండ్ ఇష్యూస్ కానీ, రేషన్ కార్డు సమస్య కానీ, ఇళ్ల సమస్య కానీ, ఇవన్నీ సమస్యలు మంత్రి గారికి వినియోగించుకోవాలంటే మన దగ్గర ఉన్నటువంటి పేద ప్రజలు కానీ, మధ్యతరగతి ప్రజలు కానీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల ప్రజలకు కూడా అందరూ హాజరు కావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మన ఈ సమావేశానికి గౌరవ అధ్యక్షులు మన బంజారా సంస్థ చైర్మన్ దేవ నిజమతి గారు, అలాగే సింగిల్మెంట్ చైర్మన్ బుద్ధి శివయ్య గారు, రాజవంతుల సందర్భంగా వారందరికీ ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ వీళ్ళందరి పట్ల మనం సుముఖంగా ఈ సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును.
మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.